ఈరోజు మిరాకిల్ ఏంటంటే, నేను పూజ చేసుకుంటున్నట్టు మా ఇంటి ఓనర్ వీణక్కకి తెలీదన్నమాట. నేను నైట్ స్టేటస్ పెట్టాను. యూట్యూబ్‌లో పెట్టాను అండ్ స్టేటస్ కూడా పెట్టాను. తను చూడలేదు. కానీ తనకి నైట్ కల వచ్చిందంట. నేను తాంబూలం ఇచ్చి బొట్టయి పెట్టినట్టు. నాకు మార్నింగ్ నేను పూజలో ఉండగానే తను ఫోన్ చేసి చెప్పారు. నేను నిన్ను అనుకున్నానమ్మా. నేను ఇలా కొన్ని అనుకుంటున్నాను మనసులో. నాకు ఏదో ఒకటి మిరాకిల్ చూపించు తల్లి అని. నిజంగా తను చెప్తే నాకు భలే అనిపించింది. అక్క ఫోన్ చేసి నిజంగా నువ్వు ఇలా వచ్చినట్టు పూజ చేసి నాకు తాంబూలం ఇచ్చినట్టు వచ్చింది జ్యోతి అని ఇప్పుడే మార్నింగ్ ఫోన్ చేసిందనమాట. కొన్ని మనసులో అనుకున్నవి కూడా ఇలాగా అమ్మవారి అనుగ్రహం ద్వారా కొన్ని ఇలా జరిగితే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మన కోరికలు కూడా నెరవేరితే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అమ్మవారి దయ వల్ల నా కోరికలు కొన్ని ఉన్నాయి. అవి నెరవేరాలని కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ రోజు కుంకుమ పూజ ఉంది. వాళ్ళందరినీ పిలిచి కుంకుమ పూజ కూడా చేసుకుందాము 11th డే అని అనుకుంటున్నాను. ఈరోజు అమ్మవారు చేసిన మిరాకిల్ అనమాట. నా విషయంలో అయితే అక్కకు కూడా అలా వచ్చిందంటే నేను పూజ చేస్తున్నట్టు తెలియదు, ఏం చెప్పలేదు. తన స్టేటస్ కూడా చూడలేదు. తను అదే అంది, నేను లైన్లో ఉంటాను స్టేటస్ చూడు నేను చూసానా అని. చూసినా కూడా తను చూడలేదన్నమాట. తనకు బాగా తెలిసింది నేను పూజ చేసినట్టు. అదే చెప్తుంది, నాకు తెలియదు నువ్వు పూజ పెట్టుకున్నట్టు, కానీ తాంబూలానికి పిలిచినట్టు నాకు తాంబూలం ఇచ్చినట్టు వచ్చింది జ్యోతి అని. నిజంగా అక్కకు కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండి అంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను.